హలో ఎవ్రీవన్. నసీర్ బాబు మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఏ ఏ దేశాలు వ్యాపారాలు చేస్తున్నాయో ఆ దేశాలపై 25% టారిఫ్ విధిస్తానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ మన ఇండియా మీద 50% వరకు టారిఫ్స్ ఉన్నాయి. అంటే ఈ 2 కలిపితే 75% వరకు టారిఫ్స్ మన మీద పడబోతున్నాయి. అసలు ఎందుకు ఇరాన్‌తో ఇన్ అసలు ఇరాన్ మనకెందుకు ఇంపార్టెంట్ అయిన కంట్రీ? ఇరాన్‌తో సంబంధాలు తెంపుకుంటే ఏమవుద్ది? అంటే ఇరాన్ కంపల్సరీ మనకు కావాలనే మాటకొస్తే అసలు ఫస్ట్ మీకు చహంబర్ పోర్ట్ గురించి తెలియాలి. చహంబర్ పోర్ట్ ఏంటి అంటే, ఈ ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఏషియన్ కంట్రీస్‌కి వెళ్ళడానికి ఒక డైరెక్ట్ కనెక్టివిటీ ద్వారా ఉంది. అంటే మనం పాకిస్తాన్‌కి వెళ్ళకుండా డైరెక్ట్ మిడిల్ ఏషియన్ కంట్రీస్‌కి వెళ్ళడానికి ఈ చహంబర్ పోర్ట్ అనేది ఒక ముఖద్వారం లాంటిది. ఏదైతే చైనాలో ఇది పాకిస్తాన్‌లో నిర్మిస్తున్న చైనా ఎకనామికల్ కారిడార్‌కి మనం వ్యతిరేకంగా ఉన్నాం. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా అండ్ ఇతర కంట్రీలకి మనం మంచి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి, మన కంట్రీ అనేది అన్ని దేశాలతోని ఒక న్యూట్రల్‌గా పనిచేస్తుంది. అంటే ఇప్పుడే ఇండియా అసలు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేది ఇప్పుడే ఒక పెద్ద డిసిజన్ లాగా అయితే మనకి మాత్రం ఇప్పుడుంది. అసలు ట్రేడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అమెరికా, ఇండియన్ ట్రేడ్ అనేది 2024, 2025 ఫైనాన్షియల్ ఇయర్ గురించి మనం మాట్లాడుకుంటే $212.3 బిలియన్ వరకు మనం అమెరికాతో ఈ 2024, 2025 ఫైనాన్షియల్ ఇయర్‌లో ట్రేడ్ చేసాం. అలాగే ఇరాన్‌తో మనం ఎంతవరకు ట్రేడ్ చేసామంటే $2.68 బిలియన్ ట్రేడ్ చేసాం. అంటే అమెరికాతోనే మనం ఎక్కువ ట్రేడ్ చేసాం. అసలు ఏదైతే మనం ఇరాన్‌కి ఏ ఏ వస్తువుల్ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం అంటే, మనం ఇక్కడి నుంచి ఏ ఏ వస్తువుల్ని సేలింగ్ చేస్తున్నాం అంటే బాస్మతి బియ్యం, టీ, షుగరు, ఫార్మాస్యూటికల్స్ అంటే కొన్ని ఫార్మాస్యూటికల్స్ మనం ఇండియా నుంచి ట్రేడ్ చేస్తున్నాం. ఈ 75% టారిఫ్స్ గనక మన మీద వస్తే కంపల్సరీ మనం ఏదైతే ఈ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామో అక్కడి నుంచి వచ్చే లాభం కూడా మనకి రాదు. అంటే లాభాలన్నీ రాకుండా చాలా వరకు నష్టాలే వస్తాయి. అమెరికా విధిస్తున్న ఈ టారిఫ్ ద్వారా ఎంతో కొంత మనకి నష్టాలొస్తాయి. ఐటీ, ఫార్మా ఇలాంటి వాటికి టారిఫ్స్ మాత్రం ఇప్పటివరకు లేవు. అంటే మన ఇండియా అనేది ఒక న్యా న్యూట్రల్‌గా ఉంది ఫస్ట్. న్యూట్రల్ కంట్రీ. మనకు అన్ని దేశాలతో సంబంధాలు కావాలి. ఇటు ఇరాన్‌ని వదులుకోలేం. అటు అమెరికాని కూడా వదులుకోలేం. అంటే ఇంకో ఎగ్జాంపుల్‌గా మీకు చెప్పాలంటే, ఒక రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక చిన్న దారి ఉంటుంది, పెద్ద దారి ఉంటుంది. మనం ఏంటి పెద్ద దారి అనేది ఒక సౌలభ్యకరంగా ఉంటుంది. ఫాస్టెస్ట్‌గా వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచెళ్తే మనకు ఎంతో కొంత లాభం వస్తుంది. ఈ చిన్న దారి నుంచి వెళితే ఎంతో కొంత నష్టమే వస్తుంది. కంపల్సరీ మనం ఏ దారి నుంచి వెళ్తాం? మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఈ చిన్న దారి, పెద్ద దారి స్టోరీ అనేది కంపల్సరీ అర్థమైందని అనుకుంటున్నారు. ఈ 75% టారిఫ్ విధించడం వల్ల మనకి ఎంతో కొంత నష్టమే ఉంటుంది గానీ, ఎటువంటి లాభం లేదు.